హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో 4వ తారీఖున జరిగిన లాంగ్వేజ్ పండిట్ ఎగ్జామినేషన్లో మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకే వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. వీడియో క్వశ్చన్స్కి డైరెక్ట్గా ఆన్సర్ చదవడం జరుగుతుంది కాబట్టి వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నా. స్టార్ట్ చేద్దాం. క్రీస్తు శకం 11వ శతాబ్దానికి పూర్వం సాహిత్య రూపురేఖల్ని తెలుసుకోవడానికి ఆధారాలు శాసనాలే. తెలుగు లిపిలో తెలుగు పదాలతో కనిపించే కలమల్ల శాసనం క్రీస్తు శకం 575 నాటిది లభించింది. శాతవాహనుల కాలం నాటికే తెలుగు జన వ్యవహారంలో ఉండేదని, అందులో పాటలు పదాలు ప్రధానంగా దేశవాళీ ఛందస్సులో ఉంటాయని మనం ఊహించవచ్చు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, పై గద్యం ఆధారంగా క్రీస్తు శకం 575 నాటి శాసనానికి సంబంధించినది. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3, తెలుగు లిపిలో తెలుగు పదాలతో కనిపిస్తుంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. పై గద్యం ఆధారంగా క్రీస్తు శకం 575 నాటి శాసనం సంబంధించినప్పుడు థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. తెలుగు లిపిలో తెలుగు పదాలతో కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్. శాతవాహనుల కాలంలో గాథ అనే ప్రాకృత ఛందస్సు విరివిగా ప్రచారంలో ఉండేది. హాలుడు సేకరించిన కవిత్వం అంతా ఈ ఛందస్సులో ఉండబట్టే దానికి గాథా సప్తపతి అని పేరు పెట్టారు. ఈ ఛందస్సు మాత్రాబద్ధమైంది. సంస్కృత ఛందస్సులాగా అక్షరబద్ధం కాదు. మాత్రా ఛందస్సులన్నీ గేయాలే. ఇందులో 7 రకాల భేదాలున్నాయి. ప్రతి గాథకు 4 పాదాలుంటాయి. పై గద్యం ఆధారంగా గాథా ఛందస్సు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ మాత్రాబద్ధమైంది. ఈ ఛందస్సు మాత్రాబద్ధమైంది. ఓకే, నెక్స్ట్. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వధాభిరామ వినురవేమ. పై పద్యంలో కవి అల్పుడిని దేనితో పోల్చారు? ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కంచుతో పోల్చారు. పై పద్యంలో కవి అల్పుడిని దేనితో పోల్చారు అన్నప్పుడు కంచు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వధాభిరామ వినురవేమ. ఇది వేమన శతకం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్. స్త్రీల ఎడ వాదులాడకు, బాలులతో జలిమి చేసి భాజింపకుమి, మేలైన గుణము విడవకు, ఏలినపతి నిందసేయ కెన్నడు సుమతి. క్రింది వానిలో వదలకూడనిది. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 4 మంచి గుణం వదలకూడదు. ఓకే, ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్. కొండెపోగు బి డేవిడ్ లివింగ్స్టన్కి సంబంధించి సరికానిది. ఇక్కడ రైట్ ఆన్సర్ సరికానిది కాబట్టి ముందేదో సరికాని చూద్దాం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటంటే అపూర్వయానం పేరుతో ఆధ్యాత్మిక వ్యాసాలు రచించారు. ఇది ఆయనకు సంబంధించినది కాదు. డేవిడ్ లివింగ్స్టన్కి సంబంధించి కొన్ని 3 పాయింట్లు చూద్దాం. దీపాలు, ఆకుపచ్చ శోకం వంటి కవితా సంపుటాలు వెలువరించారు. అపూర్వయానం పేరుతో ఆధ్యాత్మిక వ్యాసాలు రచించారు. వీరు జీవశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు. కుర్చీ చెప్పిన చచ్చి కథలు రచించారు. ఓకే, ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ డేవిడ్ లివింగ్స్టన్కి సంబంధించినవి. ఆయనకు సంబంధించి కానిది సెకండ్ ఆప్షన్ అపూర్వయానం పేరుతో ఆధ్యాత్మిక వ్యాసాలు రచించారు. ఓకే, నెక్స్ట్. ఈ దేవియ రక్షింప మనకు దిక్కగు మేదన్ త్రిజట స్వప్నం పాఠంలో ఈ మాటలు అన్నది. ఇక్కడ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ త్రిజట. ఈ దేవియ రక్షింప మనకు దిక్కగు మేదన్ త్రిజట స్వప్నం పాఠంలో ఈ మాటలు విన్నది త్రిజట. ఓకే, త్రిజట ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్. కప్ప తల్లి పెళ్ళి పాఠానికి ఇతివృత్తం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఆచారం సంప్రదాయం. కప్ప తల్లి పెళ్ళి పాఠానికి ఇతివృత్తం ఆచారం సంప్రదాయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్. శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో ఎలా అంటారు? ఇక్కడ రైట్ ఆన్సర్ కొంచెం గ్యాప్ ఇస్తున్నా కదా, గ్యాప్లో ఏ కరెక్ట్ ఆన్సర్ మీరు కొంచెం గెస్ చేసుకోండి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? ఫోర్త్ ఆప్షన్ ప్రబంధయుగం ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్. ఇల్లలు కాగానే పాఠం ఉద్దేశం. ఇక్కడ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ స్త్రీలు ఆత్మాభిమానం పెంపొందించుకోవాలని తెలియజేయడం. ఇల్లలు కాగానే పాఠం ఉద్దేశం స్త్రీలు ఆత్మాభిమానం పెంపొందించుకోవాలని తెలియజేయడం. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్. చాటుపద్య మణిమంజరి గ్రంథకర్త. ఇక్కడ రైట్ ఆన్సర్ వేటూరి ప్రభాకర శాస్త్రి.
వేటూరి ప్రభాకర శాస్త్రి చాటుపద్య మణిమంజరి గ్రంథకర్త. నెక్స్ట్, పాత్రలను సంబంధిత పాఠాలతో జతపరచమంటున్నాడు. వ్యాసుడు, మందరుడు, కోటయ్య, పూర్ణయ్య, జానపదుని జాబు, తృప్తి, భిక్ష, ధన్యుడు. ఇక్కడ రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, గజల్ ప్రక్రియకి చెందిన పాఠం. ఇక్కడ రైట్ ఆన్సర్ సమవృష్టి. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. సమవృష్టి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. గజల్ ప్రక్రియకు చెందిన పాఠం సమదృష్టి. నెక్స్ట్, కినియు పదానికి అర్థం. ఇక్కడ రైట్ ఆన్సర్. కినియు అంటే కోపించు అని అర్థం. కోపించు గుర్తుపెట్టుకోండి. కినియు పదానికి అర్థం కోపించు. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. క్రింది నానార్థాలను జతపరచండి. భాష, చేరు, రసము, లెస్స, రుచి, కామపసరు, శ్రేష్టం, యోగ్యం, పిలుచు, గోరు, ఒట్టు, ప్రమాణం. ఇక్కడ రైట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఇక్కడ భాష అంటే ఒట్టు, ప్రమాణం. చీరు అంటే పిలుచు, గోరు. భాష అంటే ఒట్టు, ప్రమాణం. చీరు అంటే పిలుచు, గోరు. రసము అంటే రుచి, పసరు. లెస్స అంటే ఇంక మిగిలిందంటే శ్రేష్టం, యోగ్యం. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్, బ్రధ్న ఈ పదానికి వికృతి. ఇక్కడ రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ప్రొద్దు. బ్రధ్న అంటే ప్రొద్దు. నెక్స్ట్, శిలలు దీని యందు గలవు అను వృత్పత్యాన్నిచ్చే పదం. శిలలు దీని యందు గలవు. ఇక్కడ రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ శైలము. శిలలు దీని యందు గలవు అనే వ్యుత్పత్తార్థానికి ఇచ్చే పదము శైలము. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, డెంధము అను పదానికి పర్యాయ పదాలు. ఇక్కడ రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఆ అంటే డెంధము అంటే హృదయము, యదలోని అంటాం కదా, హృదయం. రెండు కూడా డెంధము అను పదానికి పర్యాయ పదాలు హృదయము, యద. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, చీటికి మాటికి అనే జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు. ఇక్కడ రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ అనేక పర్యాయ పదాలు. చీటికి మాటికి అనే జాతీయాన్ని అర్థం ఇచ్చి ఉపయోగిస్తారు. అనేక పర్యాయ పదాలు. నెక్స్ట్, మా తాత 2 బొమ్మలు తెస్తే ఒక బొమ్మ ఆడుతుంది, ఒకటి ఆడదు. ఈ పొడుపుకు విడుపు. ఇక్కడ రైట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ తిరగలి. మా తాత 2 బొమ్మలు తెస్తే ఒక బొమ్మ ఆడుతుంది, ఒకటి ఆడదు. తిరగలి కింది భాగానిది తిరగదు, పై భాగానిది మాత్రమే తిరుగుతుంది. దాని అర్థం ఇక్కడ తిరగలి. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, వ్యాకరణ పరిభాషలో వృద్ధులు అనగా రైట్ ఆన్సర్ ఐ, ఔ. వ్యాకరణ పరిభాష వృద్ధు అంటే ఐ, ఔ. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వారిలో నన్నయ సమకాలికులు. ఇక్కడ రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ నారాయణ భట్టు. నన్నయ సమకాలికులు ఎవరంటే నారాయణ భట్టు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, క్రింది వాటిలో గుణసంధికి ఉదాహరణ. రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ రసనేంద్రియం గుణసంధి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది ప్రవచనాలలో సరైన వాటిని గుర్తించండి. ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీద వర్ణాలకు అదంతమైన ద్విరుక్త టకారం వస్తుంది. ఒకే పదం 2 సార్లు పలికితే రెండవసారి పలికిన పదం ఆమ్రేడితం.
ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణాలకు ఉదంతమైన ద్విరుక్త టకారం వస్తుంది. ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణాలకు అదంతమైన ద్విరుక్త టకారం ఆదేశంగా వస్తుంది. ఇక్కడ రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ ఏది కరెక్ట్? ఒకే పదం 2 సార్లు పలికితే రెండవ సారం పలికిన పదం ఆమ్రేడితం. ఇంకోటి ఆమ్రేడితం పరమైనప్పుడు కడాదుల తొలి అచ్చు మీది వర్ణాలకు అదంతమైన ద్విరుక్త టకారం వస్తుంది. 2 కరెక్ట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచండి. మందారమాలిక, పదధ్వనులు, సూక్ష్మగ్రాహి, పూజా గృహము. ఇక్కడ ద్వితీయ తత్పురుష, చతుర్థి తత్పురుష, షష్ఠీ తత్పురుష, తృతీయ తత్పురుషని ఇచ్చాడు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ అంటే ఇక్కడ మందారమాలిక అంటే తృతీయ తత్పురుష. ఓకే, పదధ్వనులు అంటే షష్ఠీ తత్పురుష. సూక్ష్మగ్రాహి అంటే తృతీయ తత్పురుష. ఇది స్క్రీన్ షాట్ పెట్టుకోండి మీకు ఒకవేళ కావలిస్తే. పూజాగృహం అంటే ఇంకేముంది? షష్ఠీ తత్పురుష, చతుర్థి తత్పురుష. పూజాగృహం అంటే చతుర్థి తత్పురుష. సో థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, చంపకమాల పద్యంలో ఉండే జగనాల సంఖ్య. చంపకమాల పద్యంలో ఉండే జగనాల సంఖ్య ఎంత? 16 కదా, 16. చంపకమాల పద్యంలో ఉండే జగనాల సంఖ్య 16. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, క్రింది వాటిలో వేదాంగాలలో లేనిది. ఇక్కడ రైట్ ఆన్సర్ మీమాంస. వేదాంగాల్లో లేనిది మీమాంస. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. కష్టాల గరళాన్ని తాను తాగి అమృత క్షీరాన్ని బిడ్డకిచ్చే మహానుభావురాలు తల్లి. ఈ వాక్యంలోని అలంకారం. రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. రూపకాలంకారం. కష్టాల గరళాన్ని తాను తాగి అమృత క్షీరాన్ని బిడ్డకిచ్చే మహానుభావురాలు తల్లి. ఈ వాక్యంలోని అలంకారం రూపకాలంకారం. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, కర్మణి వాక్యంలో కర్తకు డాష్ విభక్తి, కర్మకు డాష్ విభక్తి వస్తాయి. గెస్ చేయండి ఆన్సర్. రైట్ ఆన్సర్ తృతీయ ప్రథమ. కర్మణి వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి, కర్మకు ప్రథమ విభక్తి వస్తాయి. ఓకే, ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, రాము పాఠం చదివి అర్థం చేసుకున్నాడు. ఇందులో చదివి అనేది రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ భూతకాల అసమాపక క్రియ. భూతకాల అసమమాపక క్రియ. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు. ఇది సామెత. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రీస్తు శకం 1600 నాటికి తెలుగు ఆధునిక భాషా స్వరూపానికి పూర్తిగా దగ్గరైంది. క్రీస్తు శకం 1720 నుంచి వాడుక భాషలో సాహిత్యం రావడం మొదలైంది. 1790లో కాలిన్ మెకంజీ తెలుగులో కైఫియత్తులనే స్థానిక చరిత్రలను సేకరించారు. ఆనాటి భాషా చరిత్రను ఈ స్థానిక చరిత్రల ద్వారా తెలుసుకోవచ్చు. బ్రిటిష్ అధికారులు తెలుగు భాషా సాహిత్యాలను నేర్చుకుని పరిశోధించడం విస్తృతమైంది. కైఫియత్తులు మనకు ఎలా ఉపయోగపడతాయి? ఈ ప్యాసేజ్ నుంచి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కైఫియత్తులు మనకు ఎలా ఉపయోగపడతాయి? ఇక్కడ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఆనాటి భాషా చరిత్రను తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, విజయనగర రాజుల కాలంలో విదేశీ వ్యాపారం బాగా జరిగేదని విదేశీ యాత్రికులైన సీజర్, ఫ్రెడరిక్ బార్బోసా మొదలైన వారి రాతల వల్ల తెలుస్తుంది. మలాకా, పెగు, సుమత్రాలకు నూలుబట్టలు, రాగి, పాదరసం, సింధూరం, గులాబీ అత్తరు ఎగుమతి అయ్యేవి. విజయనగర ప్రభువులు విదేశీ వాణిజ్యాన్ని పోర్చుగీసు వారి స్వాధీనం చేశారు. అందుచేత విజయనగర పతనంతో పోర్చుగీసు వారి ప్రభావం కూడా అంతమైంది. ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. విజయనగర ప్రభువులు దేశీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం వలన. నెక్స్ట్, ఇమ్ము దప్పు వేల నెమ్మలయన్నయు మాని కాలమొక్క రీతి గడపవలయు
విజయుడిమ్ము దప్పి విరుటుని గొల్వడ విశ్వధాభిరామ వినురవేమ పై పద్యం ఆధారంగా విరాటను సేవించిన వారు. ఇక్కడ రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ అర్జునుడు రైట్ ఆన్సర్. పై పద్యం ఆధారంగా విరాటను సేవించిన వారు ఎవరు? అర్జునుడు. నెక్స్ట్, ఎంత చెలిమియున్న ఎగతాళి చేయకు సరసమంత సంత విరసమగును మాట జారినేని మరి తీసుకోలేము తెలిసి మెలుగవయ్యా తెలుగు బిడ్డ. పై పద్యం ఆధారంగా ఈ విషయంలో జాగ్రత్తగా మెలగాలి. ఇక్కడ రైట్ ఆన్సర్. మాట్లాడటంలో చాలా జాగ్రత్తగా మెలగాలి. అది మన నిత్య జీవితంలో కూడా ఉపయోగపడేదే. నోరు జారితే చాలా ప్రమాదం. నెక్స్ట్, రచనలను సంబంధిత కవులతో జతపరచండి. ఇక్కడ రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకనాడు కవి ఎవరు? పాఠానికి విద్వాన్ వింసం. ఓకే. హరివంశానికి ఎవరు? ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఒకనాడుకి విద్వాన్ వింసం. హరివంశానికి ఎర్రన. నాలుగ్గాల మండపం పులికంటి కృష్ణారెడ్డి. చంద్రగ్రహణం కొలకలూరి స్వరూపారాణి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, కింది పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి. ఇక్కడ రైట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఈ ఆ. ఫస్ట్ ఏంటి? గంటకాలము గడిచిన గతమనంద్రు గతమే కానది ఎట్లు కలిసి రాదు గంటకాలము వృధగాగా గడపకీవు విద్య నేర్చుకో బ్రతుకంతా వెలిగిపోవు. ఇది ఆర్డర్. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, తెలుగు కథా పారిజాతాలు గ్రంథం నుంచి గ్రహింపబడిన పాఠం. ఇక్కడ రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. జానపదుని జాబు. తెలుగు కథా పారిజాతాల గ్రంథం నుంచి గ్రహింపబడిన పాఠం జానపదుని జాబు. నెక్స్ట్, కడుపు చించుకుంటే కరువు కాళ్ళ మీద పడుతుంది అని గంగన్న అన్న మాటలు ఈ పాఠంలోనివి. ఇక్కడ రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ పయనం అనే పాఠం నుంచి. కడుపు చించుకుంటే కరువు కాళ్ళ మీద పడుతుంది అని గంగన్న పయనం అనే పాఠం నుంచి తీసుకున్నారు. తర్వాత, పాత్రలను సంబంధిత పాఠాలతో జతపరచండి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. పోలమ్మ అంటే యద. ఓకే. ఐతమ్మకి బాలచంద్రుని ప్రతిజ్ఞ. ఈ పాఠంతో ఈయన దేవదత్తుడు ఏంటి? గా అంటే దేవదత్తుడు తీర్పు. చంచల అంటే మాయా కంబలి. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, గోరంత దీపాలు పాఠానికి ఇతివృత్తం. ఫస్ట్ ఆప్షన్ నైతిక విలువలు. సెకండ్ ఆప్షన్ సాహితీ జీవనం. థర్డ్ ఆప్షన్ మానవ సంబంధాలు. ఫోర్త్ ఆప్షన్ సమానత్వం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? మానవ సంబంధాలు. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. గోరంత దీపాలు పాఠానికి ఇతివృత్తం మానవ సంబంధాలు. నెక్స్ట్, శ్రీకృష్ణదేవరాయల విద్యా వినోదములు జరుపు సభాభవనము. ఇక్కడ రైట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ భువన విజయం. శ్రీకృష్ణదేవరాయల విద్యా వినోదములు జరుపు సభాభవనము భువన విజయం. నెక్స్ట్, చైతన్య పాఠం యొక్క ఉద్దేశం ఏంటి? ఇక్కడ రైట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ విద్యార్థులలో సామాజిక చైతన్యం కలిగించి సమాజాభివృద్ధికి పాటుపడేలా చేయడం. చైతన్యం పాఠం యొక్క ఉద్దేశం. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, పదాలను వాటి నానార్థాలతో జతపరచండి. ఒకసారి చూడండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ పాదు అంటే ఆలవాలము నిలకడ. దృక్పథం అంటే అభిప్రాయము మార్గము. పూనిక అంటే ప్రయత్నం పట్టుదల.
పూనిక అంటే ప్రయత్నం, పట్టుదల. నిర్మాణం అంటే సారము, యోగ్యత. సారము, యోగ్యత. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాక్తనం. ప్రాక్తనం పదానికి పర్యాయ పదాలు. ప్రాక్తనం పదానికి పర్యాయ పదాలు ప్రాతది, ప్రాతది, పురాతనం. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ప్రాక్తనం పదానికి పర్యాయ పదాలు ప్రాతది, పురాతనం. తర్వాత కర్జము పదానికి ప్రకృతి. కర్జము పదానికి ప్రకృతి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కార్యము. కర్జము పదానికి ప్రకృతి కార్యము. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ నిరుత్సాహపడడం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. నిరుత్సాహపడడం అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ రైట్ ఆన్సర్ నీరు గారిపోవడం. నిరుత్సాహపడడం అంటే నీరు గారిపోవడం. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత కింది వాక్యాలలో సత్యాలను గుర్తించండి. ఆప్షన్ చదవండి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఆ ఈ ఈ అంటే మనకు కరెక్ట్ ఏంటి? ఆ ఈ ఈ. వడలు అనగా వాడిపోవని అర్థము, వాలు అనగా కిందికి దిగుని అర్థము, వీడు అనగా వదలు అని అర్థం. ఈ మూడు కరెక్టే. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుడోపల న్యాయం దీనికి సంబంధించిన జాతీయం. గుడోపల న్యాయం దీనికి సంబంధించిన న్యాయం. ఇక్కడ రైట్ ఆన్సర్ బెల్లం కొట్టిన రాయి. బెల్లం కొట్టిన రాయి జాతీయం. నెక్స్ట్ శారద వ్యుత్పత్త్యర్థం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ శరత్తునందు పుట్టినది. శరత్తునందు పుట్టినది. నెక్స్ట్ కింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. అంటే ఏది? ఈ రెండు కరెక్ట్. సంస్కృత ప్రాకృత భాషల నుండి తెలుగులోకి వచ్చిన సంస్కృత ప్రాకృత భాష పదాలను ప్రకృతులు అంటారు. ప్రకృతులని తత్సమాలనే పేరుతో కూడా వ్యవహరిస్తారు. ఈ రెండు కూడా సరైనవి. నెక్స్ట్ విధించిన వ్యాకరణ కార్యం ఒకసారి ప్రవర్తించి మరొకసారి ప్రవర్తించకపోవడం. ఇది రైట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ వైకల్పికం. వైకల్పికం. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. విధించిన వ్యాకరణ కార్యం ఒకసారి ప్రవర్తించి మరొకసారి ప్రవర్తించకపోవడం వైకల్పికం. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి. క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. మహోన్నతం. మహోన్నతం అంటే ఏ సంధి? గుణసంధి. మహోన్నతం అంటే గుణసంధి. ప్రత్యక్షం. ప్రత్యక్షం అంటే యనాదేశ సంధి. గురూపదేశం అంటే గురూపదేశం. గురూపదేశం అంటే సవర్ణ దీర్ఘ సంధి. భావోన్నత్యం అంటే వృద్ధి సంధి. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ డాష్ మీది పరుషాలకు గసడ దవలు బహుళముగా అగును. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ప్రథమ. ప్రథమ మీది పరుషాలకు గసడ దవలు బహుళముగాను. నెక్స్ట్ ఉత్తర పద అర్థం ప్రధానంగా గల సమాస పదం. ఇక్కడ రైట్ ఆన్సర్ నెలతాల్పు. నెలతాల్పు రైట్ ఆన్సర్. ఉత్తర పద అర్థం ప్రధానంగా గల సమాస పదం నెలతాల్పు. నెక్స్ట్ శార్దూల పద్యానికి సంబంధించి సరైనవి. శార్దూలం పద్యానికి సంబంధించి సరైనవి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఆ కామ ఈ. పద్యంలో మొత్తం 32 లఘువులు ఉంటాయి. ఇంకోటి ఈ పద్యం మొత్తంలో 8 సగనాలు ఉంటాయి. ఈ రెండు కరెక్ట్. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ పూర్ణ సిద్ధతతో రాసిడి పరీక్ష. ఈ వ్యాకరణంలో అలంకారం. ఇక్కడ రైట్ ఆన్సర్ చేకానుప్రాస అలంకారం. చివరిలో 2 పదాలు ఒకే పదాలు వస్తే అది చేకానుప్రాసను గుర్తుపెట్టుకోవచ్చు. పూర్ణ సిద్ధతతో రాసిడి పరీక్ష. ఈ వాక్యంలోని అలంకారం చేకానుప్రాస అలంకారం. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం. ఇక్కడ రైట్ ఆన్సర్
సెకండ్ ఆప్షన్ రూపకాలంకారం. ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పడం రూపకాలంకారం. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ గ్రంథాలను పీల్చి అలౌకికమైన ఆనందాన్ని పొందాను. ఈ వాక్యంలో పీల్చి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ క్వార్థక క్రియ. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. ఇక్కడ రైట్ ఆన్సర్. కర్మణి వాక్యంలో కర్తృవాచక పదం ప్రథమా విభక్తిలో ఉంటుంది. కర్తరి వాక్యంలో కర్మవాచక పదానికి ద్వితీయ విభక్తి వస్తుంది. కర్త ప్రధానంగా గల వాక్యంలో క్రియను అనుసరించి బడు ప్రయోగించబడుతుంది. కర్మణి వాక్యంలో కర్తకి తృతీయ విభక్తి వస్తుంది. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఆ ఈ. కర్తరి వాక్యంలో కర్మవాచక పదానికి ద్వితీయ విభక్తి వస్తుంది. ఇంకోటి కర్మణి వాక్యంలో కర్తకి తృతీయ విభక్తి వస్తుంది. ఈ రెండు రైట్ ఆన్సర్స్. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత గురువు శిష్యులకు పాఠాలను బోధించి జ్ఞానాన్ని అందించి వారిని తీర్చిదిద్దాడు. ఈ వాక్యం ఇక్కడ రైట్ ఆన్సర్. సంశ్లిష్ట వాక్యం. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. గురువు శిష్యులకు పాఠాలను బోధించి జ్ఞానాన్ని అందించి వారిని తీర్చిదిద్దాడు. ఇది సంశ్లిష్ట వాక్యం. తర్వాత మధ్యకాలీన దశలో నన్నయ్య భాషా శైలిని ఆధారం చేసుకుని చేసిన కావ్య రచనలు ఒక పక్క, శాసనాలు మరో పక్క లభిస్తున్నాయి. ఈ దశలో వైష్ణవ, వీరశైవ మతాలతో పాటు సజాతీయ భాషలైన తమిళ, కన్నడ పదజాలం తెలుగులో చేరింది. 13-14 శతాబ్దాల నుండి ముస్లిముల పాలన కారణంగా పెర్షియో అరబిక్ పదాలు తెలుగులో కలిసిపోయాయి. పై గద్యం ఆధారంగా కింది వానిలో సరికానిది. ఇక్కడ రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ పెర్షియో అరబిక్ తెలుగు సజాతీయ భాషలు. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. పై గద్యం ఆధారంగా క్రింది వానిలో సరికానిది. ఈ మూడు కూడా సరైనవే. మధ్యకాలీన దశలో సజాతీయ భాషలను తమిళ, కన్నడ పదజాలం తెలుగులో చేరింది. 13-14 శతాబ్దాల్లో పెర్షియో అరబిక్ పదాలు తెలుగులో కలిసిపోయాయి. నన్నయ్య భాషా శైలి ఆధారంగా చేసుకుని రాసిన కావ్యాలు, శాసనాలు లభిస్తున్నాయి. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ సరికానిది. నెక్స్ట్ మనోవాక్కాయాల్లో మనస్సు మొదటిది. మనసులో పుట్టిన మంచి తలపును ఆచరించకపోతే ఈ జీవితానికి సార్థకత లేదు. దానికంటే చావడం ఉత్తమం. ఎన్నో హీన జన్మల తరువాత చాలా వాటికి దుర్లభమైన మానవ జన్మ మనకు లభించింది. మీరు ఉభయులు ఒక్కటే సకల కార్యాలు సమకూర్చుకోవచ్చు. కలహించుకొని కౌరులంతా నాశనమయ్యారు కదా అని భట్టు నలగాను రాజుతో శాంతిని కాంక్షిస్తూ పలికాడు. మనోవాక్కాయాల్లో ఖాయము అనగా ఎంత ప్యాసేజ్ ఇచ్చాడో అందులో ఖాయం అంటే అడుగుతున్నాడు. ఇక్కడ కరెక్ట్ ఏంటి? ఖాయము అంటే తనువు. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఉప్పు లేని కూర యొప్పదు రుచులకు, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడి అధిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినురవేమ. పై పద్యం ఆధారంగా అధిక ధనవంతుడు ఎవరు? సెకండ్ ఆప్షన్ రుణం లేనివాడు, అప్పు లేనివాడు అధిక ధనవంతుడు అంట. నిజమే కదా, అప్పు లేకపోతే ప్రశాంతంగా ఉండొచ్చు. నెక్స్ట్ లావుగల వానికంటేను భావింపగ నీతిపరుడు బలవంతుండవు, గ్రావబంధ గజంబును మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి. ఈ పద్యంలో కవి నీతిపరుడిని వీరితో పోల్చాడు. నీతిపరుడిని ఎవరితో పోల్చాడు? ఇక్కడ రైట్ ఆన్సర్ మావటివాడితో పోల్చాడు. మావటివాడితో. ఓకే, ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాజారావు రోసయ్యల పాత్రలు ఈ పాఠంలోనివి. రాజారావు రోసయ్యల పాత్రలు ఈ పాఠంలోనివి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. మాతృభూమి పాఠంలో రాజారావు రోసయ్యల పాత్రలు మాతృభూమి పాఠంలోనివి. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వేణి సంహారం తెలుగు నాటక రచయిత. వేణి సంహారం తెలుగు నాటక రచయిత. ఇక్కడ రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ వడ్డాది సుబ్బరాయ కవి. వేణి సంహారం నాటక రచయిత వడ్డాది సుబ్బరాయ కవి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శతకకర్తలను వారి కాలాలతో జత చేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. బద్దెన 13వ శతాబ్దానికి చెందినవారు. ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దానికి చెందినవారు.
కంచెర్ల గోపెన్న 17వ శతాబ్దానికి చెందినవారు. పోతన 15వ శతాబ్దానికి చెందినవారు. ఓకే. బద్దెన 13, ఏనుగు లక్ష్మణరావు కవి 18వ శతాబ్దం, కంచెర్ల గోపన్న 17, పోతన 15. నెక్స్ట్, పురాణేతిహాసాల నుండి చిన్న కథను తీసుకొని అష్టాదశ వర్ణనలతో పెంచి స్వతంత్ర కావ్యంగా రచిస్తే అది రైట్ ఆన్సర్ ప్రబంధం. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, నీ పౌరుషం బొంగరాటలో కాదు యుద్ధభూమిలో చూపించు అని బాలచంద్రునితో అన్నది. నీ పౌరుషం బొంగరలాటలో కాదు యుద్ధభూమిలో చూపించని బాలచంద్రునితో అన్నది ఎవరు? ఇక్కడ రైట్ ఆన్సర్ అన్నమ్మ. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, సందేశం పాఠం ఈ కావ్యంలోనిది. సందేశం పాఠం ఈ కావ్యంలోనిది. రైట్ ఆన్సర్ గబ్బిలం పాఠంలోనిది. నెక్స్ట్, విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తేనే మనిషి శాశ్వతుడవుతాడు అనే ఉద్దేశం గల పాఠం. ఇక్కడ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మాణిక్య వీణ అనే పాఠంలోనిది. నెక్స్ట్, కవిరత్న, నవయుగ, వచన, కవితా చక్రవర్తి అనేవి వీరి బిరుదులు. ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఎండ్లూరి ప్రభాకర్. నెక్స్ట్, కింది పదాలను సరైన అర్థాలతో జతపరచండి. ఇక్కడ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. స్నిగ్ధం అంటే చిక్కనిది. స్మితం అంటే హాసం. స్వాంతం అంటే మనస్సు. సరిత్తు అంటే నది. ఓకే, గుర్తుపెట్టుకోండి, సరిత్తు అంటే నది. ఇవి రైట్ ఆన్సర్స్. నెక్స్ట్, 60 కన్నుల పులి వచ్చే ఏటిలో నీళ్లు తాగు ఈ పొడుపుకు విడుపు. రైట్ ఆన్సర్ వల. రైట్ ఆన్సర్ వల. నెక్స్ట్, కింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఆ ఈ. గర్భం అనే పదానికి వికృతి కడుపు. ఓకే. స్తంభం అనే పదానికి వికృతి కంబం. కయి అనే పదానికి ప్రకృతి కవికి వికృతి కయి. దిశ, స్తంభం, కంబం, గర్భం, కడుపు ఇవన్నీ రైట్. దిశ అనే పదానికి వికృతి దిశ కాదు, ఇది సరైన వర్డ్ కాదు. కాబట్టి ఆ ఈ అనేవి రైట్ ఆన్సర్స్. నెక్స్ట్, ఒకరికొకరికి తగువు పెట్టు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. రైట్ ఆన్సర్ జుట్లు ముడిపెట్టడం. ఒకరికొకరు తగువు పెట్టు అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. జుట్లు ముడిపెట్టడం అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్, విశదము అను పదానికి నానార్థాలు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. విశదం అంటే స్పష్టమైనది, తెల్లనిది. ఈ రెండు కరెక్టే. విశదం అనే పదానికి నానార్థాలు స్పష్టమైనది, తెల్లనిది. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, సోముడు ఈ పదానికి పర్యాయ పదాలు. ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ చంద్రుడు, ఇంద్రుడు. సోముడు అనే పదానికి పర్యాయాలు చంద్రుడు, ఇంద్రుడు. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు అనే వ్యుత్పత్తిలో నిచ్చే పదం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ మిత్రుడు. సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు అనే వ్యుత్పత్తినిచ్చే పదం మిత్రుడు. నెక్స్ట్, ధృత ప్రకృతికం అనగా ఇక్కడ రైట్ ఆన్సర్ ధృతం చివర ఉన్న పదం. ధృత ప్రకృతికం అంటే ధృతం చివర ఉన్న పదం. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ ఆప్షన్ చూడండి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఆ కామా ఈ విధించిన వ్యాకరణ కార్యం తప్పకుండా జరగడం నిత్యం. నిత్య విషేద వికల్ప అన్య విధాల సమాహారం బహుళం. ఈ రెండు రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్రింది వాటిలో భిన్నమైన సంధి పదం. క్రింది వాటిలో భిన్నమైన సంధి పదం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? పరోపకారం. రైట్ ఆన్సర్. పరోపకారం రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఊరువల్లెలు ఈ పదంలోని సంధి. ఊరువల్లెలు ఈ పదంలోని సంధి. ఇక్కడ రైట్ ఆన్సర్ గసడదవా దేశ సంధి. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఊరువల్లెలు ఈ పదంలోని సంధి గసడదవా దేశ సంధి. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత సాహిత్య చరిత్ర గ్రంథాల పఠనం వల్ల మన వారసత్వ సంపద తెలుస్తుంది. ఈ వాక్యంలో గల సాహిత్య చరిత్ర పదం. రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ షష్ఠీ తత్పురుష సమాసం. షష్ఠీ తత్పురుష సమాసం. నెక్స్ట్ క్రింది వాటిలో ఉత్పలమాల పద్యానికి సంబంధించని ప్రవచనాన్ని గుర్తించండి. రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పాదానికి 13 లఘువులు ఉంటాయి. సంబంధించినది ఓకే. ఆద్యాంతలోని అక్షరాల గురువులు. మొత్తం పద్యంలో 80 అక్షరాలు ఉంటాయి. వృత్త జాతికి చెందిన పద్యం. ఇవన్నీ కూడా ఉత్పలమాల పద్యానికి సంబంధించినవి. సంబంధించినది కాబట్టి పాదానికి 13 లఘువులు ఉంటాయనేది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. తర్వాత ఏ మందు పెట్టిరో చెలులు ఏ మందునమ్మ. ఇందులో గల అలంకారం యమకం, లాటానుప్రాస, శ్లేష, చేకానుప్రాస. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ యమకం. ఏ మందు పెట్టిరో చెలులు ఏ మందునమ్మ. ఇందులో అలంకారం యమకం. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఉత్ప్రేక్ష. ఉత్ప్రేక్ష అలంకారం. ఉత్ప్రేక్ష. ఉపమాన ధర్మ సామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించడం ఉత్ప్రేక్ష. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి. క్రింది వాటిని జతపరచమన్నప్పుడు ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంది? ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఓకే. చెప్తే అంటే చేతార్థకం. చేతో స్టార్ట్ అయింది కాబట్టి చేతార్థకం. తర్వాత చెప్పి అంటే క్వార్థకం. క్వార్థకం. చెప్పక అంటే వ్యతిరేక క్వార్థకం. నెగిటివ్ వర్డ్, వ్యతిరేక క్వార్థకం. తర్వాత చెప్తూ అంటే శత్రర్థకం. శత్రర్థకం. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత కర్మణి వాక్యంలో కర్తృవాచక పదానికి చేరే విభక్తి. రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. తృతీయ విభక్తి. నెక్స్ట్ లాస్ట్ వన్ ప్రత్యక్షానుకృతికి సంబంధించి సత్యాలు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఈ రైట్. నేను నా అనే పదాలు తాను తనగా మారుతాయి. అనుకృతాంశంలో విషయాన్ని మాత్రమే అనుకరించి చెప్పేది. ఈ 2 రైట్ ఆన్సర్స్. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఇవన్నీ కీలో ఇచ్చినటువంటి ఆన్సర్స్ని బట్టి చెప్పడం జరిగిందండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, మరలా రెక్టిఫై చేసుకుందాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ శతపద్రంబుల మిత్రుని సుతుజంపిన వాణి భావ సూనని మావన్ సతతము దాల్చెడు నాతని సుతువాహన వైరి సున్నంబిగిదిగో. ఈ పద్యంలో శతపత్రంబుల మిత్రుని సుతుడు అనగా రైట్ ఆన్సర్ కర్ణుడు. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కర్ణుడు. శతపత్రంబుల మిత్రుని సుతుడు అంటే కర్ణుడు. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ విద్య లేనివాడు విద్యాధికుల చెంత నుండినంత పండితుండు కాడు కొలని హంసల కడ గొక్కెరయున్నట్లు విశ్వధాభిరామ వినురవేమ. ఈ పద్యంలో కొక్కెర అనగా బకము. కొక్కెర అనగా బకము. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. తర్వాత మల్లికార్జున పండితుడు రచించిన శివతత్వ సారంలోని ఛందస్సు. ఇక్కడ రైట్ ఆన్సర్ కందం. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ శిశుపాల వధ ఘట్టం ఉన్న మహాభారత పర్వం. శిశుపాల వధ ఘట్టం ఉన్న మహాభారత పదం. ఇక్కడ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సభాపర్వం. నెక్స్ట్ శ్రీనాథుడు ప్రాయమెంతకు మిగులైక వ్రాలకొండ రచించిన రచన. ఇక్కడ రైట్ ఆన్సర్ కాశీఖండం. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ కాశీఖండం. నెక్స్ట్ తిక్కనను ఉభయ కవిత్వ తత్వ విభవోజ్వలుడు అని స్తుతించిన కవి ఎవరు?
మారణ మారణ. తిక్కనను ఉభయ కవిత్వ తత్వ విభవోజ్వలుడు అని స్తుతించిన కవి మారణ. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ కాసే సర్వప్ప కాలం. కాసే సర్వప్ప కాలం ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? సెకండ్ ఆప్షన్ క్రీస్తు శకం 15వ శతాబ్దం. క్రీస్తు శకం 15వ శతాబ్దం. నెక్స్ట్ వరాహ పురాణకర్త హరిభట్టు బిరుదు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అష్టఘంటావధాన. అష్టఘంటావధాన. నెక్స్ట్ సంగదాసు పాత్ర ఉన్న నవల. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ మాలవల్లి. ఫోర్త్ ఆప్షన్ మాలవల్లి. నెక్స్ట్ చేతి జయకొట్టు తెలుగోడ గతమెంతో ఘనకీర్తి గలవాడ అన్న కవి. రైట్ ఆన్సర్ వేములపల్లి శ్రీకృష్ణ శాస్త్రి. వేములపల్లి శ్రీకృష్ణ. చేతి జయకొట్టు తెలుగోడ గతమెంతో ఘనకీర్తి గలవాడ అన్న కవి వేములపల్లి శ్రీకృష్ణ. నెక్స్ట్ శ్రీకృష్ణ తులాభారము నాటక రచయిత ఎవరు? ముత్తరాజు సుబ్బారావు. శ్రీకృష్ణ తులాభారము నాటక రచయిత ముత్తరాజు సుబ్బారావు. నెక్స్ట్ ఏకాదశి కథా సంపుటం రచయిత. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ చింతా దీక్షితులు. చింతా దీక్షితులు. ఏకాదశి కథా సంపుటం రచయిత చింతా దీక్షితులు. నెక్స్ట్ ఆణిగెంకాయ అనే పదం వ్యవహారంలో ఉన్న భాషా మండలం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఉత్తర మండలం. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది వాటిలో సరైనవి. సరైనవి ఇక్కడ రైట్ ఆన్సర్ ఆ ఈ. ఫొనెటిక్ అట్లాస్ అంటే వ్యవహార భేదక రేఖలు. ఇంకోటి ట్రాన్సిషన్ జోన్ అంటే మాండలిక సంధి ప్రాంతం. ఈ రెండు రైట్ ఆన్సర్స్. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ డిఫెన్స్ ఆఫ్ లిటరసీ తెలుగు అనే కరపత్రాన్ని ప్రకటించిన వారు. రైట్ ఆన్సర్ జయంతి రామయ్య. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఏ డిఫెన్స్ ఆఫ్ లిటరసీ తెలుగు అనే కరపత్రాన్ని ప్రకటించిన వారు జయంతి రామయ్య. నెక్స్ట్ క్రింది వాటిలో అంతస్తము మరియు తాళవ్యము అయిన వర్ణము. రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ యా. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అర్ధ సంకోచానికి ఉదాహరణ. అర్ధ సంకోచానికి ఉదాహరణ వస్తాదు. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ వస్తాదు. అర్ధ సంకోచానికి ఉదాహరణ వస్తాదు. నెక్స్ట్ ప్రాణాపాయ సంఘటన అనే అర్థంలో తెలుగులో వాడుతున్న ప్రమాద శబ్దానికి సంస్కృతంలో ఉన్న అర్థం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అనవధానత. 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 ప్రాణాపాయ సంఘటన అనే అర్థంలో తెలుగులో వాడుతున్న ప్రమాద శబ్దానికి సంస్కృతంలో ఉన్న అర్థం అనవధానత. నెక్స్ట్ రమణీయార్థ ప్రతిపాదక శబ్ద కావ్యం అని పేర్కొన్న గ్రంథం. రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రసగంగాధరం. రసగంగాధరం రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రతిభని భావయిత్రి కారయిత్రి అని పేర్కొన్న అలంకారికుడు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రాజశేఖరుడు. రాజశేఖరుడు రైట్ ఆన్సర్. నెక్స్ట్ పోయిట్రీ ఈజ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లైఫ్. కవిత్వం పురుషార్థములకు అర్థ వివరణ అని పేర్కొన్న పాశ్చాత్య అలంకారికుడు. రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ మాథ్యూ ఆర్నాల్డ్. నెక్స్ట్ విపరీత ప్రతిభాషలేమిటికి నిర్వీనాద ఈ పుత్రగాత్ర పరివిషంగ సుఖము సేకునము ముక్తహార కర్పూర సాంద్ర పరాగ ప్రసరంబు జందనము జంద్ర జ్యోత్స్నియం పుత్రగాత్ర పరిష్వంగమునట్లు జీవులకు హృదయంబే కడున్ శీతమే. ఈ పద్యంలోని పాకం. రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కదలీపాకం. కదలీపాకం. ఈ పద్యంలోని పాకం ఏంటండి? కదలీపాకం. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అలంకార శాస్త్ర గ్రంథాలను అలంకారికులకు జతపరచండి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. అలంకార శేఖరం అంటే కేశవమిత్రుడు.
ఓకే. అభిదావృత్తి మాతృక అంటే మకుల భట్టు. రసమంజరి అంటే రసమంజరి భానుదత్తుడు. కావ్యానుశాసనం హేమచంద్రుడు. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇంద్రగణాలలోని త్యక్షర గణాల సంఖ్య. రైట్ ఆన్సర్ 3. ఇంద్రగణాల్లోని త్యక్షర గణాల సంఖ్య 3. నెక్స్ట్, శేష పద్యానికి సంబంధించిన సత్యాలు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఆ, ఈ. ఆ కరెక్టే, ఈ కరెక్టే, ఈ కూడా కరెక్టే. ప్రతి పాదంలో 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటాయి. 6+2 అని గుర్తుపెట్టుకోవచ్చు. 1, 3, 5, 7 గణాల మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. ప్రాస యతి వేయవచ్చును. ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, తొలికోడి కనువిచ్చు నిలిచి మై వంచి జలజల రెక్కలు సడలించి నీలిగి గ్రక్కున కాలాచి కంఠంబు విచ్చి పైపద్య పాదంలోని అలంకారం. పైపద్య పాదాల్లోని అలంకారం ఏంటి? స్వభావోక్తి. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, విశేష విషయాన్ని సామాన్య విషయంతో కానీ సామాన్య విషయాన్ని విశేష విషయంతో కానీ సమర్థించి చెప్పడం ఈ అలంకారం. ఇక్కడ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అర్ధాంతర న్యాసం. న్యాసం. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, విసర్గ సంధి గురించి కింది వాక్యాలు చదివి సరైనది గుర్తించండి. ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఆ, ఈ. విసర్గకు సా, షా, సాలు పరమైనప్పుడు అవి ద్విత్వాలుగా మారుతాయి. ఇంకోటి అంత, ధూ మొదలైన పదాలు విసర్గ రేఫగా మారుతుంది. ఈ 2 సరైనవి. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్.